నా పేరు శివ. సోది లేకుండా పాయింట్ కోసం ఈరోజు ఒక పరిచయం చేయాలనుకుంటున్నాను. రిషాను, రిషాను, దాదా ఇట్రా, ఇట్రా, ఇట్రారా. ఒక్క నిమిషం. ఇక్కడ చూడు, ఈయన పేరు రిషాన్. వెళ్ళిగా ఆడ యాక్చువల్ మా అక్క కొడుకు, నాకు అల్లుడు అవుతాడు. అఫ్ కోర్స్ వాళ్ళకి నేను మామని అవుతాను, మా అమ్మ నాకు మనవని అవుతాడు, వాళ్ళ అమ్మ కొడుకు అవుతాడు. ఇక చదవద్దు పాయింట్ కోసం. మళ్ళీ యాక్చువల్లీ నేను ఇంక ట్రైనింగ్ ఇద్దాం అనుకుంటున్నాను. నాలాంటి వాళ్ళు ట్రైనింగ్ ఇస్తే ఎలా ఉంటుందో మీకు తెలుసు. నా ఇంటెలిజెంట్, నా తెలివితేటలు అన్ని వాళ్ళని నూరిపోయాలనుకుంటున్నాను. నేను ట్రైనింగ్ ఇస్తే యూ కెన్ డాన్స్, యూ కెన్ సింగ్, యూ కెన్ ట్రై మ్యాన్, ట్రై. He can fight. What not? He will become mechanic, the robot. నేను సృష్టించే ఒక మాన ఆయుధం అవుతాను. మనుషులు గుర్తుపట్టకుండా ఆయుధం చేయగలను. దానికి వీడు చెప్పాల్సిన ఒకటే ఒక పదం, ఎస్ అని. మీకు చిన్నపిల్లడు ఎవరు చెప్పలేడు. అసలు వీనికి ట్రైనింగ్ చేయడానికి కారణం ఖాళీగా ఉండడం, ఇంట్లో ఏ పని చేయకపోవడం, అలా వీనికి నేను ట్రైనింగ్ చేయడం, ఇవన్నీ కలిసి వచ్చాయి. ఒక గురువుగా వీళ్ళలో ఉన్న ఒక టాలెంట్ గుర్తించాను. అది మనకు కూడా తెలుసలేదు అసలు టాలెంట్. అయితే ఆ టాలెంట్ ఏంటంటే, వానికి మనతోటి ఏమైనా అవసరం ఉందంటే అలా పిలవడం జరుగుతుంది. అదే వానికి కావాల్సింది మన దగ్గర ఏమైనా ఉందంటే ఇలా సాధించుకుంటాను అన్నమాట. యాక్చువల్లీ నువ్వు చాలా తెలివింది. ఎవడరా ఎడిట్ చేసింది? ఇది మామూలు పరువు ఇద్దాం అనుకుంటారా? ఎడిట్ చేసింది నేనే. నేను చాలా మంది చిన్న పిల్లల్ని చూసాను, కానీ వీడు అలా కాదు. వీడు అందరి ముందు నటించడం మొదలు పెట్టాడు. అందరి ముందు పని చేయడం, అందరి ముందు క్యూట్గా నటించడం, దానికి తోడు వన్ ఫేస్ అండ్ క్యూట్నెస్ అన్ని తోడయ్యా. వాడు నటిస్తున్నాడు, అది నేను ప్రూవ్ చేయలేకపోయాను. అది చాలా కష్టంగా మారింది నాకు. ఒకరోజు నేనేం చేసినా అది చేయడం మొదలుపెట్టాడు. ఎంత నాలా చేయలేదు కదా. బాగా చేశాడు కదా, క్యూట్ చేశాడు. సరే వాడే బాగా చేశాడు, ఓకే ఒప్పుకుంటున్నాం కదా. యూ పీపుల్ ఆర్ రేసిస్ట్ మ్యాన్. వాడు చిన్నపిల్లాడు, నేను పెద్ద పిల్లాడనే కదా. సరే ఎవరైనా పెద్దవాళ్ళు చిన్నపిల్లలతో ఆడతారు, కానీ వీడు నాతో ఆడతాడా? నాతో అగో అగో అది 1500, అది 1500. అగో ఇక చూడు, ఇక్కడ అగో అగో సంతమైంది రా. ఓన్ కొడుతు అవ్వా అది నీకు తెలియదు ఏముంటుంది చెప్పు. అది 500, అది 500 స్పెట్స్ పైన. పెద్దవాళ్ళని షేక్ చేస్తుండే, నాతో ఆడుతున్నాడు కాదు, వస్తువులతో ఆడుతున్నాడు, అందుకే భయపడ్డా. ఒకరోజు మన అసలు రూపం బయటపడింది. ఇక్కడ కూర్చుందా? తెలుగు అర్థమవుతుందా నీకు? అల్లుడు వినాను, అదే కాదు అల్లుడు వినాను. ఇక్కడ వస్తుందా? మాట వినకపోతే మాట వినలేదని చెప్తా, అసలు రూపం బయటపడిందని నేను చెప్తా. అదే నేను చెప్పలేను, మీరే చూడండి. షో ద వీడియో మ్యాన్, జస్ట్ షో ద వీడియో మ్యాన్. ఇరా
చేతికిరా, చేతికి. అందంగా ఉన్నాడని పొగరు, చేతికి ఇవ్వచ్చు కదా. ఒకటి ఒకటి. తినన్నావు కదరా నువ్వే, అయిపోయిందా? ఇందాక నువ్వే కదా తినవన్నది, నువ్వే తినవన్నావుగా, అయిపోయిందా? సర్లేదు తిను. నేను మాయలు ఎవరైనా పడదు కానీ నేను పడను. ఏంది పప్పులా? పప్పులా సరే నేను పడను. దట్ ఈస్ ద ఫైనల్ కంక్లూజన్. అక్కడేం చూస్తున్నావు? యాక్టింగ్ రాలేదు నీకు? ఫోర్త్ ఫెలో. మీ చేదడుకో